రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. మార్చ్ 24, 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చారు. ఆయన హైదరాబాద్ రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు, అప్పటి ముఖ్యమంత్రి. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అంటే 24 సంవత్సరాల క్రితం అదేంటంటే నాలెడ్జ్ రెవల్యూషన్ అనే మాట మాట్లాడారు. అట్లనే ఐటీ అంటే ఐడియాస్ ట్రాన్స్ఫర్ టు కామన్ పీపుల్ అన్నారు. అట్లనే స్కిల్డ్ మ్యాన్ పవర్ అన్నారు. ఆ తర్వాత డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అని అన్నారు. ఇలాంటి పదాలన్నీ కూడా కొత్త విషయాలు 2000 సంవత్సరంలో, అప్పుడే ఐటీ వేళ్ళు అనుకుంటున్న సమయంలో. అయితే వీటన్నిటికన్నా ముఖ్యమైన పదం ఏంటంటే డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సంతకం చేసిన 5 ఫైల్స్లో ఒక కీలకమైన ఫైల్ ఉంది, జీవో ఉంది. అదేంటంటే అది జీవోగా తర్వాత వచ్చింది. జీవో ఎంఎస్ 13గా జూన్ 13, 2024 వచ్చింది. అదేంటంటే స్కిల్ సెన్సెస్. ఇది ఒక చరిత్రాత్మక, విప్లవాత్మక, ఆచరణాత్మక నిర్ణయంగా నేను భావిస్తాను. ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ హడావుడిలో ఈ దాడులు, ప్రతి దాడులు, విమర్శలు, ప్రతి విమర్శల మధ్య ఈ ఇంపార్టెంట్ స్కిల్ సెన్సెస్ అనే అంశం మీద చర్చ జరగడం లేదు. నిజానికి ఇప్పుడు మనం ఉన్న విద్యా వ్యవస్థలో ఏం చేస్తున్నామంటే బండెడు పుస్తకాలు పిల్లలకి ఇచ్చి చదవమంటున్నాం, పరీక్షలు పెడుతున్నాం, దాన్ని బట్టి ఉత్తీర్ణులు అయ్యారు లేదా చెప్తున్నాం, గ్రేడ్లు ఇస్తున్నాం, పాస్ చేస్తున్నాం. కానీ ఈ రకంగా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయా, ఉద్యోగాలలో కావలసిన నైపుణ్యం వీళ్ళకు ఉంటుందా లేదా అనే ఇది లేకుండా మనం ఈ స్కూల్స్ని, ముఖ్యంగా కాలేజీలని, యూనివర్సిటీలని నిరుద్యోగుల కర్మాగారంగా తయారు చేసాం, నిరుద్యోగుల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు అన్నీ పెట్టుకుంటే దాదాపు ఒక 4.5 లక్షల దాకా ప్రతి సంవత్సరము విద్యార్థులు బయటకు వస్తారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయంటే దాంట్లో 3-4%, 10% మ్యాక్సిమం. మిగతా వాళ్ళంతా ఎడిపోతున్నారు ఈ విద్యా వ్యవస్థను తిట్టుకుంటూ, ఎంత చదువుకున్నా లాభం లేదని అనుకుంటూ, సమాజంలో నెగిటివిటీ విస్తరిస్తూ బతికేస్తున్నారు. ఈ పరిస్థితి చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. దీన్ని బ్రిడ్జ్ చేయడానికే ఎన్డీఏ ప్రభుత్వం, అంటే మోదీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం నూతన విద్యా విధానంలో కొన్ని మార్పులు చేసుకొచ్చింది. పిల్లలకి నైపుణ్యాన్ని పెంచడానికి కావాల్సిన కార్పొరేషన్లు ఉన్నాయి, నైపుణ్యానికి సంబంధించి ఒక శాఖే ఉంది. ఈ పరిస్థితుల్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ సెన్సెస్ అనే ఒక అద్భుతమైన విషయాన్ని తెచ్చారు. నిజానికి స్కిల్ సెన్సెస్ ఒక పార్టే. స్కిల్ సెన్సెస్ బేస్డ్ అని ట్రైనింగ్ కూడా ఉందన్నమాట. ఇది ఎంత ఇంపార్టెంట్ చర్య అంటే ఇది దేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉపయోగపడేది. దీంట్లో భాగంగా 80 వాళ్ళు చేసిన ఎనాలిసిస్లో గ్లోబలైజేషన్ చాలా అవకాశాలు కల్పించినప్పటికీ కూడా మన వాళ్ళు అందిపుచ్చుకోలేకపోతున్నారు. దానికి నైపుణ్యాల కొరత కారణము. ఇది యంగెస్ట్ పాపులేషన్ ఉన్నా కూడా మనము ఎక్కువ ఉద్యోగాలు రావడం లేదు. ఇది ప్రమాదకరం. 85% మంది మార్కెటబుల్ స్కిల్స్ లేవు. వీటన్నిటి వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. అందుకే మనము ఈ స్కిల్ సెట్ మీద వర్క్ చేయాలని స్కిల్ సెన్సెస్ పెట్టారు. దీంట్లో 5 కంపోనెంట్స్ పెట్టారు. ఏంటంటే ముందు నైపుణ్యాల అంచనా, మన దగ్గర ఉన్న పిల్లల్లో వాళ్ళ నైపుణ్యం ఎంత ఉందనేది అంచనా వేయటం ఒకటోది. రెండోది నైపుణ్య అవసరాల అంచనా, అసలు ఇండస్ట్రీకి ఏం కావాలా, ఆ ఇండస్ట్రీ నీడ్స్ ఏమున్నాయి అనేది అంచనా వేయటం. మూడోది ఏంటంటే నైపుణ్య అంతరాల అంచనా, మన దగ్గర ఉన్న స్కిల్ సెట్కి ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ సెట్కి మధ్య అంతరం ఏముంది, డిఫరెన్స్ ఏముందని చూసుకోవటం. మూడోది దీనికి సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకోవటం. నాలుగోది, ఐదోది ట్రైనింగ్ ఇవ్వటం. పర్ఫెక్ట్ సీక్వెన్స్ ఉందన్నమాట. ముందుగానేమో నైపుణ్యాన్ని అంచనా వేస్తాం, ఆ తర్వాత నైపుణ్య అవసరాల అంచనా, ఆ తర్వాత నైపుణ్య అంతరాలు ఎంత ఉన్నాయి, తర్వాత విధాన నిర్ణయాలు, తర్వాత ట్రైనింగ్. సూపర్గా ఉంది. ఇది నిజంగా అమలు జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్యని మనం రూపుమాపచ్చు. ఇప్పటిదాకా
నిరుద్యోగ శాతం చూస్తే భారతదేశ యావరేజ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ యావరేజ్ ఎక్కువ ఉంది. ఎన్నో అవకాశాలు, అవసరాలు, మేధో సంపత్తి ఎన్ని ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉండడం నేపథ్యంలో ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు డీల్ చేయాలి, అది నోడల్ ఏజెన్సీగా ఉంటుందన్నారు. దీంట్లో భాగంగా టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ స్కిల్స్ పెంచడం ధ్యేయంగా అన్నారు. ఇది ఎంత తొందరగా అమలైతే అంత మంచిది. ఇది నిజానికి దేశానికి కూడా దిక్సూచిలాగా అవుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంత మంచి దీని మీద మేధావులు, విద్యావంతులు అందరూ కూడా చర్చ జరపాలి. దీనికి అందరూ సహకరించాలి. దీని మీద మళ్ళీ ఈకలు బీకటం మానేసి అందరూ దీనికి సహకారం చేసి ఇది ఒక గొప్ప పని, మన యువతకు సంబంధించిన పని, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన పని కాబట్టి అందరూ ఉపకరించాలి. అయితే దీనికి సంబంధించి నేను ఒక 6 సూచనలు తెలియజేసుకున్నాను. ఏంటంటే ఇది ఒక పెద్ద సర్వే బేస్డ్ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఒక సర్వే చేసి మన దగ్గర పిల్లలకి ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి, ఇండస్ట్రీలో ఎలా ఉన్నాయి అనేది చూసి, అంతరాలు చూసి, విధాన నిర్ణయాలు చూసి ఒక ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాకౌట్ చేయడం, ఇదంతా టైం టేకింగ్, అంత టైం లేదు. ఇప్పుడు చేయాల్సినవి సైమల్టేనియస్గా కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి 6 సూచనలు నేను చేయదలుచుకున్నాను. నెంబర్ 1 ఏంటంటే ఈ మొత్తం కార్యక్రమంలో నైపుణ్యాలని పెంచడంలో భాష ఎంతో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. మనం అక్కడ మిస్ అవుతున్నాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లనే తెలుగు వద్దని కాదు, తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఈ సర్వే ఇదంతా జరిగే లోపల ముందు ఇంగ్లీష్ ఎడ్యుకేషను, ఇంగ్లీష్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడం వల్లే చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు రావట్లేదని చెప్తున్నారు. సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేయాలంటే ఇంగ్లీష్, ఇప్పుడు గ్లోబలైజేషన్ పీరియడ్లో మనం ఇంగ్లీష్ నేర్పించాలి. అట్లనే తెలుగుని నిరాదరణ గురి చేయాల్సిన పని లేదు, అది నేర్చుకోవాలి. కానీ ఇంగ్లీష్ మీద కూడా అర్జెంటుగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ఇక్కడ తెలంగాణలో కూడా ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది. టీచర్స్కి సరైన ట్రైనింగ్ లేకుండా శిక్షణ ఇస్తున్నారు. ఇది ప్రమాదకరం. అర్జెంటుగా క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టుకొని అద్భుతమైన కోచింగ్లు ఇచ్చి వాళ్ళని ఇంగ్లీష్ మీద పట్టు వచ్చినట్టు చేయాలి. చాలా 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 ఇంపార్టెంట్ ఇష్యూ. రెండోది ఏంటంటే టూ మచ్ ఫోకస్ ఆన్ ఐటీ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చింది, చాలా వచ్చాయి. ఆ జిఓఎంఎస్ నెంబర్ 13లో ఇవన్నీ పేర్కొన్నారు. టూ మచ్ టెక్నాలజీ అని ఐటీ కాకుండా, ఎందుకంటే ఐటీ అంటే ప్రజలు భయపడే అవకాశం ఉంది. చాలామంది వాళ్ళ మైండ్ సోషల్ సైన్సెస్ పట్ల మొగ్గు చూపించవచ్చు. ఇంజనీరింగ్ వైపే, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు మాత్రమే పనికొస్తారు, మిగతా వాళ్ళు పనికిరారనే దురభిప్రాయం కలిగించకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. సైకలాజికల్ ఆస్పెక్ట్లో కూడా మనం ఆలోచించాలి. ఐటీ ఫోకస్డ్ మాత్రమే వాళ్ళకే ఎంప్లాయబిలిటీ ఉందే ఒక దుర్భ్రమని కలిగించకూడదు. ఇది యువతలో ఉన్న వాళ్ళ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఐటీ ఒక్కటే ప్రపంచం కాదు, చాలా ఉన్నాయి. మనది అగ్రి బేస్డ్ ఎకానమీ. అగ్రికల్చరల్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా మనం స్కిల్స్ పెంచవచ్చు. ఆ దిశగా కూడా ఆలోచించాలి. ఓన్లీ ఐటీ బేస్డ్ అనే ఒక దుర్భ్రమలోకి వెళ్ళకూడదు. 4వది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్. అసలు పరిశ్రమలు కావాలి. ముందు ముఖ్యంగా పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి పరిశ్రమలు తెస్తే ఉద్యోగాలు కల్పన ఈజీ అవుతుంది. ఇంత నైపుణ్యం ఉన్నా కూడా ఉద్యోగాలు లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి పరిశ్రమలు తేవటం మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. అక్కడ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అని అంటున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా చాలా ఈజీగా మనము ఒక మంచి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పరచడానికి ఆస్కారం ఉంది. పైగా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న గవర్నమెంట్గా చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా యువకుల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది చాలా చాలా అవసరమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఈ పాఠాలలో ఇప్పటికిప్పుడు ఈ సర్వే, ఈ స్కిల్స్ సెన్సెస్ జరుగుతున్నా కూడా ఎక్కువ ఫోకస్ థియరీ మీద పెట్టి ఇప్పుడు ప్రాక్టికల్స్ మీద చాలా తక్కువ ఫోకస్ ఉంది. అది ఆపాలి అర్జెంటుగా. థియరీ నేర్చుకోవాలి, 80% థియరీ వద్దనట్లేదు. కానీ ఒక హాఫ్ ఆఫ్ ది డేలో పిల్లలకి, స్కూల్ పిల్లలకి కూడా హాఫ్ ఆఫ్ ది డేలో థియరీ రిలేటెడ్ నేర్చుకోవాల్సినవి, మిగతా అన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ నూతన విద్యా విధానంలో ఆ విషయాలు ఉన్నాయి. ఆ విషయాన్ని ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఎంబీఏ స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ కూడా ఇండస్ట్రీ నీడ్స్ ఏంటి అని ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకురావాలి. ఇండస్ట్రీ కనెక్ట్ లేకపోవడం వల్లే మనం నిరుద్యోగ సమస్య ఎక్కువ పెరుగుతుంది. ఇండస్ట్రీ కనెక్ట్ అర్జెంటుగా తీసుకురావడం కోసం మనం ఆ రూపకల్పన అట్లా ఆ విధంగా సిలబస్ని రూపొందించుకునేందుకు వెసులుబాటు యూనివర్సిటీస్కి, డీమ్డ్ యూనివర్సిటీకి కల్పించాలి. అట్లనే కంటిన్యూస్ ట్రైనింగ్ అనేది మన విద్యా విధానంలో ఒక భాగంగా లేదు.
ట్రైనింగ్, ఒకవేళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుతున్నాడు అనుకుంటే, ఏదో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు అంటే కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఆ సంతం చదవాలి. దాంతోపాటు వాళ్ళ దాంట్లో భాగంగా ట్రైనింగ్, ఇండస్ట్రీని కనెక్ట్ చేస్తూ ఉండే ట్రైనింగ్ సెషన్స్, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ట్రైనింగ్ సెషన్స్ చేయాలి. ఈ 6 పద్ధతులు పాటించి ఈ స్కిల్ సెన్సెస్ చేసి అది యువకులకి ఎంతో ఉపకరించే అంశంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం పాత్ర ఎంతైనా ఉంది. దీన్ని అందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాలు విమర్శ ధోరణికి పోకుండా దీన్ని సమర్థించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మంచి చర్య, ఇది ఒక మోడల్, ఒక ఆపరేషన్, మోడల్ ఎక్సర్సైజ్. ఇది దేశవ్యాప్తంగా చేసి నిరుద్యోగ సమస్యని మనము తగ్గిస్తే చాలా సమస్యలు తీరుతాయి. అట్లానే నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ, స్కిల్ బేస్డ్ ఎకానమీ చేసి దేశాన్ని, మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని, తెలుగు రాష్ట్రాలని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.